హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. ఈరోజు వీడియోలో టెట్లోని ఎక్కువ స్కోర్ సాధించాలంటే మనం ఏ విధంగా ప్లాన్ చేసుకొని చదవాలి, ఏ విధంగా టైం టేబుల్ వేసుకోవాలి, ఏ మెటీరియల్స్ తీసుకోవాలి, ప్రాక్టీస్ బిట్స్ ఎలా ఫాలో అవ్వాలి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. టెట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, అర్హత ఎగ్జామే కాకుండా వెయిటేజ్కి సంబంధించిన ఎగ్జామ్. క్వాలిఫికేషన్ ఎగ్జామ్ అంటే ఏంటి, జస్ట్ క్వాలిఫై అయితే సరిపోద్ది. టెట్కి క్వాలిఫై అవ్వాలంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 60 మార్క్స్, అదే బీసీ వాళ్ళు అయితే 75, ఓసీ వాళ్ళు అయితే ఎంత ఉండాలి, 90 మార్క్స్ వచ్చి ఉండాలి. ఇవి క్వాలిఫికేషన్ మార్క్స్. అలా కాకుండా మనం టెట్కి, ఎందుకంటే టెట్లో ఎంత ఎక్కువ స్కోర్ చేస్తే డిఎస్సిలో వెయిటేజ్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి, వెయిటేజ్కి సంబంధించిన ఎగ్జామ్ కాబట్టి మనం ఈ మార్క్స్ ఓన్లీ క్వాలిఫికేషన్ వస్తే సరిపోదు, వీటి మార్క్స్ కంటే ఎక్కువగా రావాలి. ఇప్పుడు సపోజు టెట్లో ఒక డిఎస్సి అనేది 100 మార్క్స్లో 80 మార్క్స్ కంటెంట్కి నిర్వహిస్తే 20 మార్క్స్ అనేది టెట్ మీద బేస్ అయ్యి ఉంటుంది. ఆ 20 మార్క్స్లో ఒక 15 మార్క్స్ రావాలంటే కనీసం 110 మార్క్స్ అబవ్ రావాలి. 120 మార్క్స్ దాటితే 16 మార్క్స్ కలుస్తాయి. అలా అంటే మనకి ఎంత ఎక్కువ స్కోర్ వస్తే డిఎస్సిలో వెయిటేజ్ అంత ఎక్కువగా పెరుగుతుంది. సో అలాంటి టెట్ని మనం ఏ విధంగా ప్లాన్ చేసుకొని చదివితే మినిమం 120 మార్క్స్ దాటాలంటే ఏ విధంగా ప్లాన్ చేసుకొని చదవాలనేది చూద్దాం. అదే పాస్ అవ్వాలనుకుంటే 1 to 10th ఎస్జిటి వాళ్ళు అయితే 1 to 8 టెక్స్ట్ బుక్స్ లైన్ టు లైన్ చదివినా సరే క్వాలిఫై అయిపోతారు. ఇంక మెటీరియల్స్ ప్రాక్టీస్ బిట్స్ ఏమీ అవసరం లేదు. లైన్ టు లైన్ ఆడుతూ పాడుతూ చదివినా సరే ఈజీగా క్వాలిఫై అయిపోవచ్చు. కానీ అలా కాకుండా మీరు ఎక్కువ స్కోర్ చేయాలంటే ఎలా చదవాలనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఎస్జిటి వాళ్ళకి అయితే 1 to 10th టెక్స్ట్ బుక్స్ ఉండాలి. ఎందుకంటే 1 to 8 అనేది ప్రతి టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ ఫాలో అవ్వాలి. 9 to 10th అనేది రిలేటెడ్ టాపిక్స్ తీసుకొని చదవాలి. ముందే 1 to 8లో ఏ పాఠాలు 9 to 10thలో ఉన్నాయో సైన్స్, సోషల్, మ్యాథ్స్ ఈ 3 రిలేటెడ్ టాపిక్స్ చూసుకుంటే సరిపోద్ది. తెలుగు, ఇంగ్లీష్ అనేది ఏంటంటే గ్రామరు, 9 to 10thలో గ్రామర్ ఉంటుంది కదా లెసన్ల వెనకాల, అది చూసుకుంటే సరిపోద్ది, లెసన్లు అవసరం లేదు. సో ఎస్జిటి వాళ్ళకి ఇది. అదే ఎస్ఏ వాళ్ళు అయితే టెట్కి వాళ్ళకి వాళ్ళ సబ్జెక్టుతో పాటు లాంగ్వేజ్లు ఉంటాయి. తెలుగు, ఇంగ్లీష్ ఉంటుంది, సైకాలజీ ఉంటుంది, తర్వాత వాళ్ళ సబ్జెక్టు మెథడాలజీ, ఈ సబ్జెక్టులు ఉంటాయి. సో 1 to 10th టెక్స్ట్ బుక్స్ ఖచ్చితంగా ఏం చదవాలి, లాంగ్వేజ్లు 2 చదవాలి. అంటే తెలుగు, ఇంగ్లీష్ చదవాలి, తర్వాత వాళ్ళ సబ్జెక్ట్ ఏదైతే అది. ఇప్పుడు సైన్స్ వాళ్ళు అయితే బయాలజీ 1 to 10th, 3rd నుంచి 10th వరకు అయినా సరిపోద్ది. 1 to 10th లైన్ టు లైన్ విడిచిపెట్టకుండా చదవాలి. సో ఎస్ఏ వాళ్ళకి అయితే ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ టెట్కైనా డిఎస్సికైనా 1 to 10th టెక్స్ట్ బుక్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ఎస్ఏ వాళ్ళు 1 to 10thతో పాటు ఇంటర్ కూడా డిఫికల్టీ లెవెల్, ఇప్పుడు ఎస్జిటి వాళ్ళు అయితే 9 to 10th డిఫికల్టీ లెవెల్ ఎలా చదువుతున్నారో రిలేటెడ్ టాపిక్స్, ఎస్ఏ వాళ్ళు అయితే ఇంటర్ రిలేటెడ్ టాపిక్స్ చూసుకొని చదువుకోవాలి ఎక్కువ స్కోర్ చేయాలంటే. ఖచ్చితంగా అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అనేవి, ఆ అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అనేవి ఏమి ఉండాలంటే 23-24లోని ఏ బుక్స్ అయితే రిలీజ్ అయ్యాయో ఆ బుక్స్ ఖచ్చితంగా ఉండాలి. 10th క్లాస్ అనేది ఇంకా ఓల్డ్ టెక్స్ట్ బుక్ న్యూ టెక్స్ట్ బుక్ అని క్లారిటీ లేదు. సిలబస్ 2 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది కదా, అప్పుడు సిలబస్ కూడా రిలీజ్ చేస్తారు, అది తెలుసుకొని మీకు చెప్తాను. ఇప్పుడు వరకు ప్రస్తుతానికైతే 9th వరకు న్యూ టెక్స్ట్ బుక్స్, 10th ఓల్డ్ టెక్స్ట్ బుక్. తర్వాత ఇది క్లారిటీ వచ్చింది కదా, ఖచ్చితంగా అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అనేది 1 to 10th, అదే ఎస్ఏ వాళ్ళు అయితే ఇంటర్ వరకు కూడా చూసుకోవాలి. తర్వాత టైం టేబుల్, మనం ఈ బుక్స్ అన్నీ ఉన్నా సరే మనం టైం టేబుల్ పర్ఫెక్ట్గా వేసుకోకపోతే, మనం పర్ఫెక్ట్గా ఫాలో అవ్వకపోతే మనం సిలబస్ని కంప్లీట్ చేయలేము. సో టైం టేబుల్ అనేది ఎలా వేసుకోవాలంటే, మనకి ఎంత టైం ఫ్రీగా ఉంటున్నాం, ఎంత టైం పని చేస్తున్నాం. ఇప్పుడు చాలామంది ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఉంటారు, పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు, లేకపోతే ఏదో చిన్న వర్క్ చేసుకుంటూ చదువుకున్న వాళ్ళు ఉంటారు. అవన్నీ మీరు ఎంత టైంలో పని చేస్తున్నారు, ఎంత టైం అంటే చదవడానికి ఎంత టైం కేటాయిస్తున్నారు ఒక రోజులో అనేది ఒక క్లారిటీ తెచ్చుకొని ఇప్పుడు సపోజ్ ఒక 10 hours కేటాయిస్తే ఈ 10 hoursలోని మీరు సబ్జెక్టులు ఉంటాయి కదా, ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి, ఎస్జిటి వాళ్ళకైతే తెలుగు, ఇంగ్లీషు, సైకాలజీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇలా 5 సబ్జెక్టులు ఉంటాయి. ఎస్ఏ వాళ్ళకైతే సైకాలజీ, తెలుగు, ఇంగ్లీషు వాళ్ళ సబ్జెక్ట్ ఉంటుంది. సో వీటిల్లోని మీరు టైం టేబుల్ ఎలా ప్లాన్ చేసుకోవాలంటే, మీరు ఆ సబ్జెక్ట్లో ఏది ప్లస్ ఏది మైనస్, అంటే ఏ సబ్జెక్ట్ అయితే మీరు ఈజీగా గెయిన్ చేయగలుగుతున్నారు, ఏ సబ్జెక్ట్ అయితే డిఫికల్ట్గా అనిపిస్తుందో ఇలా చూసుకొని దానికి తగ్గట్టు టైం టేబుల్ వేసుకోవాలి. అలా అని మీరు
ఈజీగా ఉన్న సబ్జెక్ట్కి తక్కువ టైం కేటాయించేసి డిఫికల్ట్గా ఉన్న సబ్జెక్ట్కి ఎక్కువ టైం కేటాయించకూడదు. మార్క్స్ కూడా చూసుకోవాలి. మీరు ప్లస్లో మైనస్లో చూసుకోవాలి, తర్వాత మార్క్స్ చూసుకోవాలి, తర్వాత మీరు ఎంత టైంలో ఏ టైంలో ఏ సబ్జెక్ట్ పెట్టుకుంటే బాగుంటుంది అది కూడా చూడాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు మ్యాథ్స్ మీకు డిఫికల్ట్గా ఉండొచ్చు, ఇంగ్లీష్ డిఫికల్ట్గా ఉండొచ్చు. సో మ్యాథ్స్ ఇంగ్లీష్ ఒకేసారి వేసుకోవడం వల్ల ఏంటి మైండ్ స్ట్రెస్ ఫీల్ అయిపోద్ది. స్ట్రెస్ ఫీల్ అయ్యి చదవడానికి ఇంట్రెస్ట్ చూపించదు. సో అదే ఇంట్రెస్ట్ చూపించకపోతే అస్సలు మనకి సహకరించదు కాబట్టి అస్సలు చదవలేము. సో అలా జరగకుండా ఉండాలంటే మీరు మ్యాథ్స్ డిఫికల్టీ సబ్జెక్ట్ కాబట్టి మ్యాథ్స్ అయిన వెంటనే మీకు ఏదైతే ఈజీగా వస్తుందో అది పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మ్యాథ్స్ అయిన వెంటనే మీకు సైకాలజీ ఈజీగా అనిపించింది అనుకోండి, సైకాలజీ పెట్టుకోవాలి. అదే మ్యాథ్స్ ఈజీగా ఉండి ఏ సోషల్లో కష్టంగా ఉంటే ఆ మ్యాథ్స్ సబ్జెక్ట్ ద్వారా సోషల్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఇష్టమైంది చదివేటప్పుడు మైండ్ ఇంకా కొంచెం బాగా సహకరించి కొంచెం యాక్టివ్గా ఉంటుంది. అది ఇష్టం లేని చదువుతున్నప్పుడు, ఇష్టం లేదని కాదు, మనకు కష్టంగా అనిపించే సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు మైండ్కి కూడా స్ట్రెస్గా ఫీల్ అయ్యి చదవడానికి ఇంట్రెస్ట్ చూపించదు. అలా ఉండకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే ఈజీ సబ్జెక్ట్ ఒకసారి, దాని తర్వాత డిఫికల్ట్ సబ్జెక్ట్ రెండోసారి ఇలా ప్లాన్ చేసుకోవాలి. ఇవన్నీ ఓవరాల్గా మీరు ఏ సబ్జెక్ట్లో ప్లస్, ఏ సబ్జెక్ట్లో మైనస్, ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు, ఏ సబ్జెక్ట్ మీకు ఈజీ, ఏ సబ్జెక్ట్ మీకు డిఫికల్ట్, ఏ టైంలో చదివితే బాగుంటుంది. ఇలా అంటే మార్నింగ్ ఒక సబ్జెక్ట్ చదివితే బాగుంటుంది, ఆఫ్టర్నూన్ ఒక సబ్జెక్ట్ చదివితే బాగుంటుంది, నైట్ పూట ఎక్కువగా నాయిస్ ఉంటుంది కాబట్టి ఈ మ్యాథ్స్ లాంటివి ఇలాంటివి పెట్టుకుంటే సరిపోద్ది. ఇలా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏం చదవాలి, కొంచెం నాయిస్గా ఉన్నప్పుడు ఏం చదవాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకొని ఒక రోజులో టైం టేబుల్ వేసుకోండి. నెక్స్ట్ వీడియోలో టైం టేబుల్ కూడా ఎలా వేసుకోవాలో నేను చెప్తాను క్లారిటీగా. తర్వాత మెటీరియల్స్ ఓన్లీ 1 to 10th లైన్ టు లైన్ అకాడమీ టెక్స్ట్ బుక్స్ చదివితే సరిపోద్ది. కానీ మెటీరియల్ ఎందుకు అంటున్నానంటే అకాడమీ టెక్స్ట్ బుక్స్లో మనకి పారావైజ్ ఉంటుంది. పారావైజ్ మన మైండ్ పారావైజ్లోని మనం చదువుకొని అండర్లైన్ చేసుకుంటాం. అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఖచ్చితంగా ఉండాలి, కానీ మన మైండ్ పారావైజ్ తీసుకున్న దానికన్నా మెటీరియల్లో ఎలా వేస్తారంటే పాయింట్ వైజ్ ఇస్తారు. పాయింట్ వైజ్ ఉన్నది మన మైండ్ ఈజీగా క్యాచ్ చేస్తుంది. పారావైజ్లో ఉన్న దాంట్లో ఒక బిట్ క్యాచ్ చేయాలంటే దానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు. సో ఎందుకంటే మనం ఎలాగన్నా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు 1 to 10 టెక్స్ట్ బుక్స్ ఉన్నాయంటే ఇదేంటి ప్రతిదీ క్లాస్ వైజ్ చదవడం కన్నా టాపిక్ వైజ్ చదివితే మంచిది. ఇప్పుడు సైన్స్ ఉందంటే టాపిక్ వైజ్, ఇప్పుడు మొక్కల గురించి ఒక టాపిక్ ఉందంటే 3rd నుంచి 10th వరకు ఎక్కడైతే మొక్కల గురించి ఉన్నదో అవన్నీ ఒకే దగ్గర నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా టాపిక్ కంప్లీట్ అయినట్టు ఉంటుంది. సో అలా నోట్స్ ప్రిపేర్ చేసుకోకుండా మంచి పబ్లికేషన్ సంబంధించి మెటీరియల్స్ అనేవి తీసుకుంటే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే అవసరం ఉండదు. సో అవి 3rd నుంచి 10th వరకు ఇప్పుడు మొక్కల లెసన్ ఉందంటే ఆ మెటీరియల్లో మొక్కల సంబంధించి ఏదన్నా పాయింట్ మిస్ అయిందా, మిస్ అయితే టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకొని మెటీరియల్ పక్కన పెట్టుకొని ఆ పాయింట్ మెటీరియల్లో వెంటనే రాసేసుకోండి. ఇలా రాసేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే నెక్స్ట్ టైం చదివేటప్పుడు ఈజీగా ఉంటుంది. టెక్స్ట్ బుక్లో ప్రతి పాయింట్ మెటీరియల్లో ఉందనుకోండి, నెక్స్ట్ టైం రివిజన్కి మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన లేదు, మెటీరియల్ చదివితే సరిపోద్ది. ఇది ఎందుకు చెప్తున్నానంటే టెక్స్ట్ బుక్స్ అనేది ఇప్పుడు సెమిస్టర్ వైజ్ 2 3 4 పుస్తకాలు ఉన్నాయి. అన్ని చదివి కన్నా మెటీరియల్లో ఫస్ట్ టైం టెక్స్ట్ బుక్ మెటీరియల్ పక్కన పెట్టుకొని ఏదన్నా మిస్ అయిన పాయింట్ ఉంటే వెంటనే రాసేసుకుంటే మనకి నెక్స్ట్ టైం రివిజన్ చదివినప్పుడు మెటీరియల్ చదివితే సరిపోదు. ఇప్పుడు టెట్కి మీరు చదువుతున్నారు, డిఎస్సి చదివినప్పుడు డైరెక్ట్గా మెటీరియల్లో చదివితే సరిపోదు. ప్రతి పాయింట్ ఇందులో రాసుకుంటారు కాబట్టి ఎక్కడన్నా మిస్ అయిన పాయింట్ రాసుకుంటారు కాబట్టి అది చదివేస్తే సరిపోదు. సో మంచి పబ్లికేషన్ సంబంధించిన మెటీరియల్స్, ఈ మెటీరియల్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మంచి పబ్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో టెక్స్ట్ బుక్లో ఉన్నది ప్రతిదీ లైన్ టు లైన్ ఏ మెటీరియల్స్ అయితే ఇచ్చాడో అవి తెలుసుకొని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. తర్వాత ప్రాక్టీస్ బిట్స్, అన్నిటికన్నా టైం టేబుల్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పానో ప్రాక్టీస్ బిట్స్ కూడా అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రాక్టీస్ బిట్స్ కూడా అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రాక్టీస్ బిట్స్ అనేది ఈ 3 మీరు చదువుతారు కదా, ఎంత చదివారనేది ఈ ప్రాక్టీస్ బిట్స్లోనే తెలుస్తుంది. ఎందుకంటే ప్రాక్టీస్ బిట్స్ ఎంత ఎక్కువ చేస్తే మీరు జరిగే మిస్టేక్స్, మీరు చేసి మిస్టేక్స్ ఉంటాయి కదా అవి అంత తక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఏ బిట్ అయినా సరే ప్రాక్టీస్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒకటి చదివారు, టాపిక్ చదివారు, అది ఎంతవరకు వచ్చిందో మీకు తెలియదు. మీకు తెలియాలంటే ఏం చేయాలి, డైరెక్ట్గా టాపిక్ చదివేసాం కంప్లీట్ అయిపోయింది కదా నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోతారు. సో వెళ్ళిపోయి తర్వాత మొత్తం టాపిక్లన్నీ కంప్లీట్ చేసేస్తారు, ఎగ్జామ్ వచ్చేస్తుంది. ఎగ్జామ్కి వెళ్ళాక ఏంటి, అక్కడ ఒక క్వశ్చన్ చూసినంటే అన్నీ చదువుతారు, ఆప్షన్స్ మాత్రం 2 ఆప్షన్లు ఒకేలా ఉంటాయి. అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయ్యి అవుతారు, కన్ఫ్యూజ్ అయ్యి తప్పు పెట్టేసి రావచ్చు. ఇంటికి వచ్చి చూస్తే అయ్యో తప్పు అయిందని మనం బాధపడినా అప్పుడు ప్రయోజనం లేదు. కాబట్టి అలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉండాలంటే ప్రాక్టీస్ చేశారనుకోండి, ఆ క్వశ్చన్ చూస్తారు, అక్కడ కన్ఫ్యూజన్ అయ్యారు, తప్పు పెట్టిన ప్రాబ్లం లేదు కదా, అది కరెక్ట్ రాంగ్ అప్పుడు తెలుసుకొని నెక్స్ట్ టైము తప్పు జరగకుండా చూస్తారు. సో అలా ప్రాక్టీస్ బిట్స్ చేయడం వల్ల ఇలాంటి యూజెస్ ఉన్నాయి.
ఎలాంటి తప్పులు రాకుండా ఫైనల్ ఎగ్జామ్లో కరెక్ట్గా పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎలా అంటే ప్రతి లెసన్కి కూడా ఒక 100 వరకు 200 వరకు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అది కాక మీకు ఈజీ అండ్ సబ్జెక్ట్ కాకుండా డిఫికల్ట్గా ఉన్న సబ్జెక్టులు ఉంటాయి చూడండి, అలాంటివి అయితే మరీ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఆ సబ్జెక్టు మీకు అంత ఎక్కువగా వస్తుంది. సపోజ్ ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ బుక్ ఎలా ఉండాలంటే ఎగ్జాంపుల్కి ఒక బుక్ చూపెడతాను చూడండి. ఇప్పుడు చూడండి, సోషల్ మనం ఎక్కడున్నాం అనే లెసను 5th క్లాస్లో ఉంది. సో దీనికి సంబంధించిన చూడండి, ఇలాంటి మెటీరియల్ ఒకటి తీసుకొని దీనికి సంబంధించిన బిట్లు చూడండి ఎన్ని ఇచ్చారు. మొత్తం 41 బిట్స్ ఇచ్చారు. ఆ ఒక్క లెసన్కే ఇలా 41 బిట్స్ ఇచ్చారు. అంటే మనం ఏదన్నా టాపిక్ కానీ లెసన్ కానీ చదివిన తర్వాత మనం వెంటనే ఈ బిట్స్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే ఎక్కడన్నా తప్పులు వచ్చాయి అనుకోండి, వెంటనే దాన్ని కరెక్షన్ చేసుకోవచ్చు. లేకపోతే ఈ బిట్లో ఏదన్నా మీకు కష్టంగా అనిపించినా, పదే మర్చిపోతున్నాను అనిపించినా, అలాంటప్పుడు ఏం చేయాలి, ఇలా అండర్లైన్ చేసుకోవాలి. ఇలా అండర్లైన్ చేసుకోవడం వల్ల ఏంటి, నెక్స్ట్ అవి ఇది మర్చిపోకుండా ఉంటారు అండర్లైన్ చేసుకోవడం వల్ల. సో మీరు ఇలాంటి మెటీరియల్స్ అన్నా తీసుకోండి. లేకపోతే ప్రాక్టీస్ బిట్స్ మెటీరియల్ కూడా ఇప్పుడు చాలా పబ్లికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తున్నాయి. వాటికి కూడా వాటికి సంబంధించి ఏదైతే బెస్ట్గా ఉంటుందో అలాంటి మెటీరియల్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకొని దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. సో ఈ విధంగా చూడండి ఎన్ని బిట్స్ ఇచ్చారు. ఒక లెసన్కి సంబంధించి 40-50 బిట్స్, అలా అదే పెద్ద లెసన్స్ అయితే ఒక 100 బిట్స్ 150 బిట్స్ దాకా మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మర్చిపోకుండా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు అందరికీ కొత్త సిలబస్ ప్రతి ఇయర్ మారుతుంది కాబట్టి, అలవాటు లేదు కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ బిట్స్ చేస్తేనే మీరు అవి గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా చదువుకుంటా పోతే అవి ఎప్పటికీ కూడా మీకు గుర్తుండవు. అక్కడికి వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజ్ అయిపోతారు, స్కోర్ కూడా ఎక్కువ సాధించలేదు. సో మనం టెట్లో ఎంత ఎక్కువ స్కోర్ చేస్తే డిఎస్సిలో జాబ్ వచ్చే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఇలా ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఎక్కువగా చేస్తూ ఉండాలి. లేకపోతే ఆన్లైన్ టెస్టులు పెడుతున్నారు, లేకపోతే ఆఫ్లైన్ టెస్టులు పెడుతున్నారు, ఇలా ప్రతి దానికి ఏది కూడా వదలకుండా మీరు చదువుతూ ఒక పక్క అయ్యి కూడా చేస్తుంటేనే మీకు ఆ టాపిక్ ఎంతవరకు వచ్చిందనేది తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ప్రాక్టీస్ బిట్స్ చేస్తే ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు చెప్పాను టెట్ ప్లానింగ్ ఫస్ట్ పాయింట్ ఏంటి, 1 to 10th. ఎస్జిటి వాళ్ళు అయితే 3rd నుంచి 10th వరకు, 1st 2nd లేకపోయినా పర్లేదు, 3rd నుంచి 10th వరకు ఖచ్చితంగా అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఉండాలి. 8th వరకు మొత్తం లైన్ టు లైన్ ప్రతిదీ కూడా వదిలేకుండా చదవాలి. 9th to 10th అనేది రిలేటెడ్ టాపిక్స్ చదివితే సరిపోద్ది. 10th అనేది ఇంకా ఒక క్లారిటీ లేదు. 2 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది కదా, ఆ నోటిఫికేషన్ వస్తే తప్ప 10th న్యూ సిలబస్ ఓల్డ్ సిలబస్ ఇంకా తెలియదు. సో 9th వరకు ఖచ్చితంగా న్యూ సిలబస్ ఏంటి 23-24 సంబంధించిన న్యూ సిలబస్ ఉండాలి. తర్వాత టైం టేబుల్ అనేది మీకున్న టైం బట్టి మీరు ఏ సబ్జెక్ట్లో అయితే ప్లస్ ఏ సబ్జెక్ట్లో అయితే మైనస్ దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని టైం టేబుల్ వేసుకోవాలి. తర్వాత మెటీరియల్స్, ఎందుకంటే మెటీరియల్స్ అనేది నోట్స్ రాసుకోకుండా ఈ మెటీరియల్స్ ఉపయోగపడుతుంది. సో మంచి మెటీరియల్స్. తర్వాత ప్రాక్టీస్ బిట్స్, అందరికన్నా మేజర్ది ఏంటి ప్రాక్టీసు. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ఎక్కువగా గుర్తుంటుంది, అంత ఎక్కువగా మిస్టేక్స్ చేయడం మానేస్తారు. సో ప్రాక్టీస్ బిట్స్ సంబంధించిన ఒక మంచి పబ్లికేషన్ బుక్ కానీ, లేకపోతే ఆన్లైన్లో ప్రాక్టీస్ టెస్ట్లు కానీ, ఇలా ప్రతిదీ ఏదన్నా సరే ఏది కూడా ఒక టాపిక్ సంబంధించింది ఎక్కడ కనిపించినా సరే ఆ బిట్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు టెట్ ప్లాన్ చేసుకొని చదివితే ఖచ్చితంగా 120+ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.